సత్యసాయి పరబ్రహ్మణే నమః. ప్రవచనాలు పండితులు, తపస్సంపన్నులు, యోగులు, మహర్షులు, తత్వవేత్తలు చేయటం మనము విన్నాము. మరి రాక్షసులు కూడా ప్రవచనాలు చేస్తారా? రాక్షసులు కూడా వేదాంత వైరాగ్య విశేషాలు పలకటం జరుగుతుందా? అది ఒకసారి పరిశీలన చేద్దాం. ఎవరిని రాక్షసుడు అని అంటారు అంటే, ధర్మము ఎడల, శాస్త్రము ఎడల సరి అయినటువంటి అవగాహన లేని వారిని, అవగాహన ఉండి కూడా అటువైపు మొగ్గని వారిని, దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని, నిషిద్ధ కర్మలో ఆచరిస్తే అది లోకానికి అశాంతి అని తెలిసి కూడా దానిని ఆచరించే వారిని, విహిత కర్మలు లోకానికి క్షేమాన్ని కలిగిస్తాయని తెలిసి కూడా అటువైపు మొగ్గు చూపని వారిని, శాంతి భద్రతలకు భగ్నము కలిగించేటువంటి కర్మలు ఆచరించే వారిని, ఈ విధంగా ఎక్కడైతే ధర్మము, శాంతి, ప్రేమ, అహింస విరాజిల్లుతూ ఉంటాయో వాటికి భగ్నము కలిగించే వారిని, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని రాక్షసులు అని అంటారు. త్రికరణ శుద్ధిగా ఉన్నవారిని మహాత్ములు అని అనటం జరుగుతూ ఉంటుంది. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. ఆ విధంగా వ్యవహరిస్తున్న వాళ్ళు మహాత్ములతో సమానము, మహాత్ములు అని దీని అర్థం. కానీ దీనిని కొంచెము పరిశీలన చేస్తే, ఏ సంకల్పము తీసుకొని వ్యవహరిస్తాడో, ఈ మూడింటిని ఏకీకృతము చేస్తాడో దానిని బట్టి వాడు మహాత్ముడా దురాత్ముడా అనేది నిర్ణయం జరుగుతుంది. ఉదాహరణకు ఒక నిషిద్ధ కర్మను తీసుకొని ఈ మూడింటిని ఏకీకృతం చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుంది? అది రాక్షస కృత్యములా ఉంటుంది. ఎందుచేతంటే అది నిషిద్ధ కర్మ కనుక, శాస్త్రానికి విరుద్ధము కనుక, ధర్మానికి విరుద్ధము కనుక. కాబట్టి తీసుకున్నటువంటి విషయము యొక్క పవిత్రతను బట్టి, ఆ విషయము యొక్క విశిష్టతను బట్టి దానిని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం ఈ మూడింటిని ఏకీకృతము చేసి నిర్వహిస్తే వచ్చినటువంటి ఫలితము లోకక్షేమమవుతుంది, శాస్త్ర సమ్మతమవుతుంది, ధర్మబద్ధమవుతుంది. వాడు మహాత్ముడవుతాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీరిద్దరూ సోదరులు. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వరాహమూర్తి అవతారము ద్వారా సంహరించటము జరుగుతుంది. అప్పుడు వీరి తల్లి అయినటువంటి దితి, హిరణ్యాక్షుని భార్య, అక్కడ ఇంకా ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా విలపిస్తూ ఉంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు వచ్చి ఆ యొక్క దృశ్యము చూసి వాళ్ళందరికీ కూడా ఉపశాంతి కలగటము కోసమని అనేక విషయాలు చెప్తాడు. మచ్చిక విరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికేడ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టి
అచ్చటి కేగుట నైజము ప్రాణికోటికెన్ అని చెప్తాడు. నిజంగా హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వేదాంత విషయాలు మహామహర్షులు చెప్పే తత్వంతో కూడినవా అన్నట్టుగా ఉన్నాయి. ఎలాగూ అంటే వాళ్ళందరికీ ఉపశాంతి కలిగించటం కోసమని ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. మనమందరము చూస్తూనే ఉన్నాము కదా, అనేక మంది పుట్టటము గిట్టటము, ప్రతిరోజు ప్రతి క్షణము కొన్ని వేల మంది లక్షల మంది వెళ్ళిపోవటం చూస్తున్నాం కదా. మనమేదో వెళ్ళని వారిలాగా వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ గురించి దుఃఖించటము ఎంత అవివేకము. ఇది వింతగా ఉందే, చాలా చోద్యంగా ఉందే అన్నాడు. మచ్చిక విరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికేడ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే. చావున ఆపటం అనేది జరుగుతుందా? అసలు ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. అక్కడ మనము వెళ్ళనట్టు వీళ్ళు వెళ్ళిపోయారని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చింతించటము చాలా చిత్రంగా ఉందే అన్నాడు. ఈ లోకమంతా కూడాను శ్రీ మహావిష్ణువుని యొక్క ఆధీనములో ఉంటుంది. ఆయనే లోకాన్ని సృష్టించేది, రక్షించేది, లయము చేసేది. మనం దేనికి చింతించటానికి వీలు లేదు. ఎందుచేతనంటే మన చేతిలో లేదు కనుక అని. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుడెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెలుచు హేలారతుడై అని అంటాడు. అసలు ఈ లోకములో మన నిమిత్తమంటూ ఏమీ లేదు. అంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పమే. ఆయన ఏమనుకున్నాడో అదే జరుగుతుంది. అన్నిటికీ ఆయనే కారకుడు అని చెప్తూ ఇంకా ఎన్ని విశేషాలు చెప్తాడు అంటే, అసలు సంసారం అంటే ఏమిటి? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడో ఉంటారు. ఒకసారి వాళ్ళు కలిసినప్పుడు వివాహం జరుగుతుంది. కొన్నాళ్ళు సంసారము గడిచాక పిల్లలు కలగటము, ఆ తరువాత మెల్లిగా వృద్ధులవ్వటము, ఆ తరువాత ఒకరు ముందు ఒకరు తరువాత వెళ్ళిపోవటము. ఇదంతా సహజము. దీనన్నిటికీ కారకుడు భగవంతుడు. మన చేతిలో ఏమీ లేదు. చేసుకున్న పుణ్యఫలాలను బట్టి, పాపపుణ్యాలను బట్టి మరుజన్మ ఆధారపడి ఉంది. ఇదంతా సహజము. దీనికోసమని మనము కంట నీరు పెట్టుకోవటము, రోధించటము సమంజసమా అంటాడు. ఇంకా ఎలా అంటూ ఉంటాడంటే, ఒక చలివేంద్రం ఉంది, అక్కడికి అనేక దిక్కుల వారు వచ్చి కాసేపు స్వేద తీర్చుకుంటారు, దాహం తీర్చుకుంటారు. అప్పుడు కూర్చున్నప్పుడు అనేక విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు ఎలాగో మార్గమధ్యంలో ఎలా ఉంది అని యోగక్షేమాలు మాట్లాడటము, కాసేపు అలసట తీర్చుకోవటము, తరువాత ఎవరు గమ్యానికి వారు వెళ్ళిపోవటం. అక్కడ కాసేపు కలిశాము కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకమైపోతారా? ఒకరు వెళ్ళిపోయేటప్పుడు ఒకళ్ళు విచారించుకుంటారా? అలా చేయకూడదు. ఇది అంతా సహజము అని ఇలా అనేక వేదాంత తత్వముతో కూడినటువంటి విషయాలన్నీ కూడాను తల్లి అయినటువంటి దితికి, అలాగే హిరణ్యాక్షుని యొక్క భార్యకు, అక్కడ ఉన్నటువంటి పరివారము, వీరందరూ కూడా హిరణ్యకశిపుని యొక్క ఈ మాటలు విని చాలా ఉపశాంతి పొందుతారు. యక్షుడు అడిగినటువంటి చాలా ప్రశ్నలకు ధర్మరాజు చాలా చక్కగా జవాబులు చెప్తాడు. వాటినే యక్ష ప్రశ్నలు అని అంటారు. అన్ని ప్రశ్నలు, చాలా ప్రశ్నలకు సంతృప్తి చెందినటువంటి యక్షుడు చాలా ఆశ్చర్యంగా, చాలా బాగా చెప్తున్నావు, అసలు ఈ లోకంలో మహా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఈ లోకములో
రోజు ప్రతి క్షణము కొన్ని వేల మంది, లక్షల మంది వెళ్ళిపోవటము చూస్తూ కూడాను తాను మాత్రము శాశ్వతమని, తన సంపద, తన హోదా, తన స్థితిగతులు ఎల్లకాలము ఇలాగే ఉంటాయని, వెళ్ళిన వాళ్ళకి ఉండటము చేతకాక వెళ్ళిపోయారని ఇలా భావన చేస్తూ ఉంటారు. ఇదే మహా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని ధర్మరాజు యక్షుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తాడు. ఇదే రీతిలో హిరణ్యకశిపుడు కూడా చెప్పటము కొంచెము ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుచేతనంటే ధర్మరాజు చెప్పటము సమంజసంగా ఉంది. రాక్షసుడు కూడా ఇదే విషయం చెప్తాడు. హిరణ్యకశిపుడు తల్లి అయినటువంటి దితితో ఇంకా అంటాడు, అమ్మా, నువ్వు వీరమాతవు. నీ కొడుకు శ్రీ మహావిష్ణువుతో పోరాడాడు. సామాన్యమైన విషయం కాదు. నువ్వు చాలా ఆనందించవలసినటువంటి విషయం. కనుక ఏ విధంగానూ నువ్వు దిగులు పడవద్దు, ఏ విధంగానూ నువ్వు శోకించవద్దు. అసలు శోకము ఉండకూడదు. ఇదంతా కూడా ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క అధీనము ప్రకారము, ఆయన యొక్క సంకల్పము ప్రకారము జరిగేటువంటి విషయము అని చెప్తాడు. అంతటా ఆవిడ కొంతవరకు శాంతించింది. అసలు పూర్వము త్రేతాయుగములో రాక్షసులు వేరుగాను, మానవులు వేరుగాను ఉండేవారు. రాక్షసులు వాళ్ళ స్థావరాల్లో ఉండేవారు, మానవులు వేరుగా ఉండేవారు. ఆ తరువాత యుగములో రాక్షసులు, మానవులు కూడా ఒకే చోట నివసించటము జరిగింది. ఈ కలియుగములో విశేషం ఏమిటంటే మానవుడిలోనే రాక్షసత్వము దాగి ఉండిపోయింది. అంటే రెండు లక్షణాలు ఒకడిలోనే చేరిపోయి ఉన్నాయి. ఎప్పుడు వీడు రాక్షసుడిగా వ్యవహరిస్తాడో, ఎప్పుడు మానవుడిగా వ్యవహరిస్తాడో అంతుపట్టని చిక్కని స్థితి ఈ కలియుగంలో ఏర్పడింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అంటారు, పూర్వ యుగాలలో రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి రాక్షసుల సంహరణ ధ్యేయంగా నడిచింది అప్పుడు అవతారాలలో. కానీ ఈ కలియుగములో సంహరణనే ధ్యేయంగా పెట్టుకుంటే లోకమంతా శూన్యమయ్యే ప్రమాదం ఉంది. అందుచేత సంస్కరణను నేను ఎంపిక చేసుకున్నాను. రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారిని సైతము మార్చి సమాజానికి ఉపయోగపడే ఆదర్శ వ్యక్తిగా తీర్చిదిద్దటానికి సంస్కరణ ఎంతగానో మేలు చేస్తుంది అని నేను సంస్కరణను ఎంపిక చేసుకున్నాను అని అంటారు బాబా. హిరణ్యకశిపుడు తరువాత తన సంస్థానాలకు వెళ్ళి తన మొత్తము పరివారాన్ని, తన యొక్క మంత్రులను, సైనికులను పిలిచి ఏమంటాడంటే, అసలు శ్రీ మహావిష్ణువు ఈ రాజ్యములో, ఈ లోకములో ఉండటానికి వీలు లేదు. ఆయనను మీరు ఈ లోకం నుంచి తరిమి కొట్టాలి. మీరు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడాను వ్యవహరించాలి. శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు అని అనుకుంటారేమో. ఎక్కడైతే ధర్మం ఉందో, ఎక్కడైతే విప్రులున్నారో, ఎక్కడైతే యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే గోవులు ఉన్నాయో, ఎక్కడైతే శాంతి ఉందో, ఇవన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు యొక్క అంగములు. వీటన్నింటినీ భంజిస్తే, ధ్వంసము చేస్తే శ్రీ మహావిష్ణువు ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆదేశమిస్తాడు. కొంచెము సేపటికి పూర్వము తల్లితోనూ ఆ హిరణ్యాక్షుని భార్యతోనూ ఇదంతా కూడాను భగవంతుడి యొక్క లీల, ఆయన యొక్క సంకల్పము ప్రకారము జరుగుతుంది అన్నవాడు ఇక్కడికి వచ్చిన తరువాత ఈ విధంగా వ్యవహరిస్తాడు. ఇంకా ఏమని చెప్తాడు, మీరందరూ కూడా ఈ రాజ్యపాలన చూస్తూ ఉండండి. నేను మరణము లేనటువంటి స్థితిని పొందటానికి తపస్సుకు వెళుతున్నాను అంటాడు. అంతకు పూర్వము
మరణము అతి సహజము అన్నాడు. ఇది రాక్షస ప్రవృత్తి. ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పంచాగ్నులతో సూర్యుణ్ణి తదేకంగా చూస్తూ శరీరమంతా కూడా శల్యమయ్యిపోయే మాదిరి చేశాడు. శరీరము స్థానములో చెట్లు, పుట్టలు, మొక్కలు మొలిచినాయి. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. రాక్షసుడు తీవ్రంగా తపస్సు చేస్తే చాలా లోకానికి ఏదో పెను ప్రమాదం ఉంది అని చెప్పి భావన చేసి బ్రహ్మదేవునితో నివేదించుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు రావడము, ఏమిటి ఈ యొక్క తపస్సు అని చెప్పి అడగటము, నీకు ఏమి కావాలి అని అడగటము జరుగుతుంది. అప్పుడు ఏమని కోరాడో చూడండి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి నీకు ఏమి కావాలి అంటే మోక్షము కావాలని అడగచ్చుగా. లేదు, అలా అడగలా. నేను ఆకాశంలో గాని, భూమి మీద గాని, నరుల చేత గాని, వనరుల చేత గాని, ఆ విధంగా రాత్రి గాని, పగలు గాని, క్రింద గాని, పైన గాని, కింపురుషుల ద్వారా గాని, కిన్నెరల ద్వారా గాని, అస్త్రముల ద్వారా గాని, శస్త్రముల ద్వారా గాని, ఏ విధంగానూ ఏ ఒక్కరి చేత కూడాను నాకు మరణం లేనటువంటి స్థితిని కలిగించాలి అని కోరాడు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. నీవా తపస్సు తీవ్రంగా చేసావు, ఘోరమైన తపస్సు. ఇటువంటి కోరిక ఎవ్వరూ కోరినవారు లేరు. అయినా సరే నీ కోరికను నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి, ఇంకా కాసేపు ఉంటే ఏమి కోరతాడో అని చెప్పి ఇంతవరకు అభయమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. మనందరికీ తెలుసు హిరణ్యకశిపుడు ఏ విధంగా వ్యవహరించింది. ఇది రాక్షస ప్రవృత్తి అంటే. ఒక చోట ఒక విధంగా వ్యవహరించటము, ఆచరణకు వచ్చేటప్పుడు మరొక విధంగా వ్యవహరించటము, ఇది సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అందుచేత మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః అని అనేటప్పుడు తీసుకున్నటువంటి విషయం యొక్క విశిష్టతను మనం దృష్టిలో పెట్టుకొని, ఈ మూడింటి వలన సమాజానికి క్షేమము జరుగుతుంది, ధర్మానికి బద్ధంగా ఉంటుంది, శాస్త్రానికి అనుకూలంగా ఉంటుంది అని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే దాన్ని అనుష్ఠానంలోకి తీసుకుంటారో దాని ద్వారా వాళ్ళు మహాత్ములు అవుతారన్నది సత్యము. సాయిరామ్.